I know only one word in Telugu, this only. I'm very bad in Telugu. सर ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అయిపోయింది సార్, మీరు ఏ లాంగ్వేజ్లో చెప్పినా పర్వాలేదు, మలయాళం తమిళ్ కుచ్ భీ చల్తా హై యహాं పర్. కదా చెప్ప. First of all, I'll thank you so much, Director Garu sir, the captain of ship. Wonderful person. You know how to enact all the script and all, how do you, the work will, the person supposed to be in zero, in డైరెక్టర్ గారు సార్కి పోతానికి తెలుగులో మాట్లాడున్నాను, తప్పో రైటో మాట్లాడో మండిచిన్ను. డైరెక్టర్ గారు సారు మంచి ఆర్ట్, మంచి మనిషి, సూపర్ డైరెక్టర్, అట్టగాసமாக టీచ్ பண்ணும். అందుకే ఈ మూవీ సూపర్గా ఉంది. దిస్ ఆల్ టీమ్ వర్క్. మై తెలుగు వెరీ బ్యాడ్, నో, ఐ టోల్డ్ యూ, నో, మై ఇంగ్లీష్ ఆల్సో వెరీ బ్యాడ్. వాట్ విల్ డూ? హీరో గారు సార్ తమ్ముడు సూపర్, అల్టిమేట్, వెరీ స్వీట్ పర్సన్, ఎనర్జెటిక్ పర్సన్, లాంగ్ వే టు గో, మెనీ మూవీ షూర్లీ రాక్. జగపతి గారు సార్ ఆన్ స్క్రీన్, wherever I see, automatically the scare will come inside. Ayyo, sir will come, what will I do? The character will always carry himself beautifully. I'm so happy, part of the cinema. Naresh Garu sir, Anna always says, do, whatever you want you can do. The team always is so good teams. I'm so happy. This all happened because of ADs. Thank you so much. You are the pillar, the main pillar, the Director Garu sir. Thank you so much. That's why I told you. Basically, I'm mimer. I won't talk, only express I throw. Any తప్పుగా ఉంది ఓరుసారా మండిచిరింగే. థ్యాంక్ యూ సో మచ్. ఒక వర్డ్లో చెప్పాలంటే, ఒక అబద్ధం ఆడితే 1000 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఈ సినిమా 1000 అబద్ధాలు బ్రహ్మాండంగా ఆడాడు మన డైరెక్టర్. సినిమా అంతా ఒక అబద్ధమే. దాంట్లో తీసుకొచ్చిన ఎంటర్టైన్మెంట్ అనేది అన్బిలీవబుల్. ఇట్ వాజ్, అంటే నేను థియేటర్కి వెళ్ళి దాదాపు 15 ఏళ్ళు అయింది, మేబీ మోర్ దెన్ దట్. సరే, ఏ ఫంక్షన్కి రాలేదు, ఈ సినిమాకి నేను కూడా భాగంగా ఉండాలి కాబట్టి రమ్మన్నారు కాబట్టి వెళ్ళాను సినిమాకి. నేను మామూలుగా అంత ఎక్కువ నవ్వను, కానీ విపరీతంగా నవ్వుకున్నాను. నేను సంక్రాంతిని ఎంజాయ్ చేశానంటే అందరూ ఎంజాయ్ చేసినట్టే వాళ్ళ లెక్క. ఇప్పుడు నేను మాట్లాడబోయేది, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా తిట్టుకోబోతారండి, కానీ ఒకటి చెప్తున్నాను. స్టార్టింగ్లో అసలు ఈ సినిమా చెయ్యొద్దు అనుకున్నానండి, వద్దనుకున్నాను. తర్వాత పద్మ గారు చేసి మా సిస్టర్ ద్వారా, వదిన ద్వారా, వాళ్ళ ద్వారా నేను కావాలనుకుని అడిగి సరే ఫైనల్గా ఇంత అడుగుతున్నారు కదా, ఆలోచిద్దాంలే అని. ముఖ్యంగా నేను ఆలోచించింది, నేను బాగా రెస్పెక్ట్ చేసేది, నాకు బాగా ఇష్టమైన మనిషి జయగళ్ళ అని. దానికి రీజన్స్ కూడా ఉన్నాయి, సింపుల్ రీజన్స్ బట్ వెరీ గుడ్ రీజన్స్, అవి కూడా చెప్తాను. అంటే నేను బాగానే ఉన్నాను కదా, ఇప్పుడు కొత్త హీరోతో అవసరమా? నాకు ఆదిత్య తెలీదు, ఎవరో తెలియదు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరో తెలియదు. అప్పుడు పద్మగారిని కూడా నేను కలవలేదు. సో దట్ వాజ్ ద రీజన్ ఐ వాజ్ థింకింగ్. ఓకే, అండ్ ఫైనల్గా చూసి చేసేటప్పుడు కూడా బాగుందా, ఇది నా క్యారెక్టర్ పండుతుందా పండదా అనే డౌట్తోనే అనుకున్నాను. నేను తారుమారు అయిపోయింది. నేను అనుకున్నది మొత్తం అసలు కంప్లీట్గా ఐఎమ్ కంప్లీట్లీ రాంగ్ ఇన్ వాట్ ఐ థాట్ అండ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో కమింగ్ టు ద పాయింట్, అండ్ సినిమా అనేది, ఈ పర్టికులర్ సినిమా అనేది ఇంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటే, నేను 20 years బ్యాక్ హనుమాన్ జంక్షన్ సినిమా చేశానండి. మళ్ళీ హనుమాన్ జంక్షన్ గుర్తొచ్చింది నాకు. అది తీయాలని, అటువంటి సినిమాలు తీయాలంటే డైరెక్టర్ గొప్పతనం చాలా ఉండాలండి. సో ఈజ్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ జయగళ్ళ గారు, జయగళ్ళ బేసిక్లీ అంటే ఒక చాలా సింపుల్ థింగ్. మామూలుగా ఎక్కువ పరిచయం లేదు అంతకుముందు. మయామీలో మామూలుగా నేను పాస్ అవుతాను, నాకు మతిమరుపు ఎక్కువ లేదు, నాకు గుర్తుండరు పేర్లు, మనుషులు గుర్తుండరు. వెళ్తుంటే పిలిచి హాయ్ అంటే నేను ఎవరు అన్నట్టు చూసా.
చాలా హంబుల్గా చేయగలరా అని. ఐ ఫెల్ట్ వెరీ నైస్, సచ్ ఎ హంబుల్ పర్సన్. అది పక్కన పెడితే వెల్ రెస్పెక్టెడ్ మ్యాన్ అండ్ హీఈస్ అ మ్యాన్. ఐ వుడ్ సే హీఈస్ అ మ్యాన్. ఇంకా డీప్గా వెళ్ళను, ఎందుకంటే మళ్ళీ అనవసరంగా వేరే దాంట్లోకి దిగాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ డిడ్ ఇట్, అండ్ టుడే ఐఎమ్ సో హ్యాపీ ఐ డిడ్ ఇట్. ఈ సినిమా చూసిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ థియేటర్ నిన్న మార్నింగ్ రివ్యూస్ ఆల్మోస్ట్ ఫస్ట్ రివ్యూ షో అయ్యే ముందే ఏదో తప్పుడు రివ్యూస్ రాశారండి కొంతమంది. ఐఎమ్ రియలీ సారీ, బట్ ఐ రియలీ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ పీపుల్ హూ ఆర్ రియలీ స్టూపిడ్ ఇన్ రైటింగ్ స్టూపిడ్ రివ్యూస్. ఎందుకంటే జడ్జ్మెంట్ ఉండి పద్ధతిగా రాస్తే పద్ధతిగా ఉంటుంది, బాగుంటుంది అనేది నా కోరిక. అది చూశాను. సరే, తర్వాత నేను దాని గురించి ఓకే, సినిమా బాగాలేదన్నారు, నా క్యారెక్టరు బాగాలేదన్నారు, ఓకే వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఓవర్ అనుకున్నాను, వదిలేశాను. ఆ తర్వాత బాగుంది, సినిమా టాక్ బాగుందని డైరెక్టరు అందరూ మెల్లిగా చెప్తాను, ఓకే ఇది ఎప్పుడూ చెప్పేదే కదా అనుకున్నాను. కానీ ఇవాళ థియేటర్కి వెళ్ళి నేను చూసి నేను నవ్విన తర్వాత ఇవాళ నేను నమ్ముతున్నాను నేను తప్పయ్యానని, విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ అగైన్ వన్స్ అగైన్. కమింగ్ టు ద యాక్టర్స్ అండి. ఓకే, ఐల్ స్టార్ట్ ఇన్ ఆర్డర్. ఓకే, డైరెక్టర్ అట్టగా ఆదిత్యతో బ్యూటీ ఏంటంటే ఈజ్ సచ్ అ స్వీట్ స్మైలింగ్ పర్సన్, ఆల్వేస్ నవ్వుతూనే చెప్తూ ఉంటాడు. అండ్ ఐ లవ్ ద వే హీ యాక్ట్, ఐ మీన్ మేడ్ ద యాక్టర్స్ యాక్ట్ అండ్ హౌ హీ ట్రీటెడ్ దెమ్. సో అదే ఒకటి బాగా ఎంజాయ్ చేశాను అత్య నీతో. అండ్ ఇక ఈ పాన్ ఇండియా, ఐ డోంట్ నో వాట్ టు డూ విత్ దిస్ ఫెలో. అసలు తను చేసేటప్పుడు, బ్రహ్మాజీ చేసేటప్పుడు మా అందరికీ ఉత్సాహం, ఇంకా చేయి ఇంకా చేయి, ఇంకా బాగా చేయవా, ఇంకా బాగా చేయి అని చెప్తాను ప్రతి ఒక్కళ్ళం. దట్ వాజ్ ద ఎక్సైట్మెంట్, దట్ ఈస్ వాట్. అసలు తన మొహం చూస్తే నవ్వు వస్తుంది, నాకు ఎందుకో అర్థం కాదు. అండ్ హీ ఈజ్ వెర్సటైల్ అండ్ హీ వాజ్ సో ఎక్సైటింగ్ టు యాక్ట్ విత్. అండ్ నేను మామూలుగా ఈ కథలో అండి నా క్యారెక్టరు, నేను మీ అందరికీ తెలుసు హీరోగా స్టార్ట్ అయ్యాను, తర్వాత విలన్ అయ్యాను, రకరకాల క్యారెక్టర్లు చేశాను. ఈ సినిమాలో మళ్ళీ హీరో అవ్వాలనుకున్నాను. సరే, హీరో అవ్వలేకపోయాను, ఫైనల్గా విలనే అయ్యాను. కానీ ఇప్పుడు కూడా ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ హీరో అన్న ఒక చిన్న ఫీలింగ్ ఎందుకుందంటే, నా హీరోయిన్ నిధి అగర్వాల్ అవుతుందని. షీ వాజ్ లుకింగ్ వెరీ ప్రిటీ అండ్ రియాక్షన్ ఆ థియేటర్లో చూస్తుంటే తనకు వచ్చిన రియాక్షన్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్. ఐ విల్ కమ్ టు యూ హీరో గారు. నరేష్ ఇందాక నేను చెప్పినట్టు ఆ ఫస్ట్ సీన్ అయితే నేను ఫస్ట్ గుర్తుపట్టలేదు నరేష్ని. ఎవరు ఇతను అనుకుని, ఇంత క్రూరంగా ఉన్నాడు ఇతను ఎవరు, నంబర్ 1. నంబర్ 2, నేను ఎంతో కష్టపడతాను క్రూరంగా ఉండటానికి. ఎన్నో సినిమాలు ట్రై చేసి నేను వర్స్ట్ లుకింగ్ అనుకున్నాను. నన్ను బీట్ చేసి ఐఎమ్ జెలస్ అండ్ ఐఎమ్ యాంగ్రీ విత్ యూ నరేష్. And every character you do is fantastic in every which way. And the Gopi, ఇందాక నరేష్ అన్నట్టు అంత సీరియస్ ఫేస్ చేసుకుని అంత కామెడీ అనేది ఇట్ రియలీ వర్క్డ్ వెరీ వెల్. టెక్నీషియన్స్ అందరూ, ఎవ్రీబడి వాజ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. అశోక్, ఫ్రాంక్లీ చేసేటప్పుడు ఐ వాజంట్ వెరీ వెరీ హ్యాపీ విత్ యువర్ వర్క్, ఫ్రాంక్లీ. అండ్ ఐ వాజ్ థింకింగ్, ఇది సరిపోతుందా అని. కానీ ఒక్క ఫ్రేమ్లో కూడా తేడా కనపడలేదండి యాక్టింగ్లో. హీ వాజ్ పర్ఫెక్ట్, హీ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్. ఎంత బాగా చేశాడు ఏంటి, ఇంత తప్పు అంచనా వేసాను ఏంటి నేను అనేది కూడా. సో నాకు ప్రతిదీ ఈ సినిమాకి సర్ప్రైజే, విచ్ ఇస్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. అండ్ ఈ పర్టికులర్ సినిమా, ఈ పండగ నాడు, ఈ సిచ్యువేషన్లో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు, ఎస్పెషలీ చొక్కా వేసుకునే వాళ్ళందరూ గ్యారంటీగా వేస్తారు, గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారు. వేసుకునే సినిమా ఎంజాయ్ చేసుకోండి. అండ్ హ్యావ్ అ గ్రేట్ లైఫ్ ఎవ్రీబడి. మర్చిపోయి అశోక్, సారీ. సో మెనీ సీన్స్ టుగెదర్ చేసినప్పుడు అశోక్తో, ఇన్ఫ్యాక్ట్ తను ఎంత డెడికేటెడ్గా ఉన్నాడంటే హీ వాంటెడ్ పర్ఫెక్షన్ ఇన్ ఎవ్రీ షాట్. తనే అంటే కాదు, వన్ మోర్ అడిగి చేయించుకుని అప్పుడు నచ్చాడు నాకు. దట్ ఈస్ వెన్ ఐ థాట్ హిస్ డెడికేషన్ ఇస్ ట్రూ అండ్ దట్ ద ట్రూత్ ఇస్ ప్రివైలింగ్ టుడే. కీప్ ఇట్ అప్ అశోక్, ఆల్ ద బెస్ట్, బాయ్. థ్యాంక్స్
ఆడియన్స్, పెద్దలు, లేడీస్, పిల్లలు, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అండ్ తెలుగుస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, థ్యాంక్ యూ వెరీ మచ్. రియలీ సంక్రాంతి మంచి స్వింగ్తో స్టార్ట్ అయ్యాం మళ్ళీ. అండ్ రెండు కంగ్రాచ్యులేషన్స్ టు ది ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, ప్రతి యాక్టర్. స్ట్రైట్ టు ద పాయింట్ అండి. కథ విన్నప్పుడు మంచి సినిమా చేస్తున్నామని తెలుసు, డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఎంజాయ్ చేసి చెప్పాం. ఇవాళ థియేటర్లో కూర్చుని సినిమా చూసామండి, మాస్ థియేటర్లో మల్లికార్జున్లో. యుఫోరియా చూడాలి. అసలు మల్లికార్జున థియేటరు ఫస్ట్ హాఫ్ ఎలా వెళ్ళిందో మాకే అర్థం కాలేదు. ఐ కేమ్ అండ్ హగ్ ది డైరెక్టర్ ఫస్ట్ అండ్ ద హీరో ఫస్ట్. ఎందుకంటే అసలు ఇప్పుడు కోడి పందాలకి రివ్యూ ఎలా రాస్తామండి? కోడి పందాలంటే అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే సంక్రాంతి కోడి పందెం సినిమా మజా, ఫుల్ మజా. ఫస్ట్ ఫ్రేమ్, ఒక్కొక్క ఫ్రేమ్, ఒక్కొక్క సెకండ్ కాదు, ఒక్కొక్క ఫ్రేమ్ హౌ బ్యూటిఫుల్లీ ఎంటర్టైనింగ్. రెండోది ఏంటంటే కొంత దీంట్లో హీరో అనే టైటిల్ వచ్చేటప్పటికి ఏదో సీరియస్ క్రైమ్ అనేటువంటి డిస్కషన్ అక్కడక్కడ ఉంది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ అ హిలేరియస్ కామెడీ విత్ అ బ్యాక్డ్రాప్ ఆఫ్ ఫ్రేమ్ బ్యూటిఫుల్లీ డిజైన్ బై శ్రీరామ్ ఆదిత్య. రియలీ కంగ్రాట్స్ అండి. రియలీ ఎన్ని క్యారెక్టర్స్ దీంట్లో. పాన్ ఇండియా క్యారెక్టర్, జగపతి బాబు గారి క్యారెక్టర్. ఐ మీన్ ఐ వాజ్ రోలింగ్, నవ్వుతున్నా లాస్ట్ వరకు. హౌ డిడ్ యూ స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ లాఫింగ్ వెన్ యూ డూయింగ్ ద క్యారెక్టర్, వెన్ యూ న్యూ ద ఎండ్ ఆఫ్ దిస్ క్యారెక్టర్? ఐ డోంట్ నో, ఇట్ వాస్ క్రేజీ. అండ్ ప్రతి క్యారెక్టర్ అండి, ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం ఇస్ రిప్రోరింగ్. అండ్ నేను పర్టికులర్ ఐ వాంట్ టు, ఏదో ఇవాళ ప్రమోషన్ కోసం మాట్లాడుతున్నాం కాదు. ఇట్ ఈస్ నాట్ హిస్ ఫస్ట్ ఫిల్మ్, ఇట్ ఈస్ 100th ఫిలిం. ఈజ్ లయింగ్ ఇఫ్ ఇట్స్ అ ఫస్ట్. కామెడీ టైమింగ్ ఉన్నటువంటి ప్రతి హీరో ఫ్రమ్ అమితాబ్ బచ్చన్, దే హ్యావ్ రిజన్ టు ది టాప్ అండి. యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అని చెప్తున్నా. యాక్షన్, డాన్సింగ్, ఫైట్స్, ఇది ఒక పక్కన పెడితే ఇంతమంది యాక్టర్స్, జగపతి బాబు, బ్రహ్మాజీ, ఎవ్రీబడి, యాక్చువల్లీ ఇంత సీరియస్గా చూస్తున్నాడే, ఈయన ఎంత నవ్వించాడు తెలుసా సినిమాలో. క్రేజీ. అంటే వెరీ బ్యూటిఫుల్లీ ఫ్లేవర్డ్ ఫన్ ఫిల్మ్. దాంట్లో ప్రతి విచ్ ఎవర్ యాక్టర్స్ ఈజ్ విత్, హీ మేడ్ హిస్ మార్క్. అది నీ హైలైట్. ఎంతమంది యాక్టర్స్, ఆ క్యారెక్టర్, ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ అ హైలైట్ అండి. నా క్యారెక్టర్ ఏంటంటే యాక్చువల్గా ఒక లాంచ్ హీరోకి ఇంత అద్భుతమైన ఇంట్రడక్షన్ దొరకదు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రడక్షన్స్. బట్ 200 సినిమాల తర్వాత ఇలాంటి ఇంట్రొడక్షన్ నాకు దొరికింది. థ్యాంక్ యూ టు ది డైరెక్టర్. నాకు జగపతి బాబు అడుగుతున్నారు, ఇంత క్రూరంగా ఎలా కనిపించావు, ఎప్పుడూ కనిపించలేదని. సో నో, ఇట్ వాస్ హిలేరియస్ అండి. ఫ్రమ్ పాయింట్ 1 టు ద లాస్ట్ పాయింట్ వరకు హిలేరియస్ ఫిల్మ్. చాలామంది చిన్నపిల్లలు దే ఆర్ కాలింగ్. యాక్చువల్లీ చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు, పిల్లలు చూడాలంటున్నారు, థియేటర్కి వెళ్ళాలంటున్నారు అని. దే లాట్ ఆఫ్ చిల్డ్రన్ willing to watch, I mean wanting to watch this film. It's an absolute family entertainer అండి. ఇట్స్ అంతే, ఇంకా దీనికి ఎంత చెప్పినా కూడా ఇట్స్ అ ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైనర్. దీనికి మళ్ళీ ఆ 1970s చెప్పి కథాబలం, ఇప్పుడు కథాబలం కాదు, మనకు బలం కావాలంటే మంచి కామెడీ ఎంటర్టైనర్ చూడాలి, లైటర్లో ఎంజాయ్ చేసిపోవాలి. ఇవాళ ఎంజాయ్ చేయండి, మళ్ళీ రండి, ఇంతే ఈ సినిమాకి. అండ్ ఎవ్రీథింగ్, ద ర్యాప్ సాంగ్, అండ్ దట్ ర్యాప్ సాంగ్ వాజ్ సూపర్. అండ్ దట్ మెడ్లీ రియలీ హ్యాట్స్ ఆఫ్. ఎంత బ్యూటిఫుల్ మెడ్లీ అండి అది. ఎక్కడో హిందీ నుంచి ఐ వెంట్ టు షమీ కపూర్, ఐ వెంట్ టు కృష్ణ గారు, వాట్ ఫన్. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్.
ఆ మెడ్లీ కోసం నేను మళ్ళీ ఒక్కొక్కసారి చూస్తాను సినిమా. రియల్ ఏం టెలింగ్, ఇట్ వాస్ సో స్టైలిష్లీ డన్. ఒక్కసారి ఆ 70s అట్మాస్ఫియర్, ఐ గెట్ గూస్ పింపుల్స్. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు ప్రమోట్ ద ఫిల్మ్, ఐఎమ్ టెలింగ్ యూ. మళ్ళీ దానికోసం ఐ విల్ సీ ద ఫిల్మ్. అండ్ ఐ హావ్ నాట్ స్పోకెన్ అబౌట్ హర్ బికాస్ ద హిస్టీరియా షీఈస్ గాట్ ఇన్ ద థియేటర్. నేను మనస్ఫూర్తి వాట్ ఐ థాట్ ఐ విల్ నెక్స్ట్ బర్త్ ఉంటే నేను నిధి అగర్వాల్గా పుట్టాలి. సో మచ్ ఆఫ్ హిస్టీరియా, సో మచ్ ఆఫ్ క్రేజ్. అంటే ఈవెన్ షీ వాస్ ప్రాపర్లీ యూటిలైజ్డ్, వెదర్ ఇట్స్ కామెడీ ఆర్ డాన్సింగ్ ఆర్ గ్లామర్. రియల్లీ అండి ఇట్స్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్. నిజంగా సంక్రాంతి టైంకి మజా చేసుకోవాలంటే వాచ్ ద ఫిలిం. ఇట్స్ అ కాక్టైల్ ఆఫ్ crime, comedy, entertainment, every character. Hearty congratulations to the entire team and to the producers. నాకు ఇవాళే ఎవరు ఫోన్ చేశారు, విజయవాడ 2 థియేటర్స్ ఫుల్ అయిందండి. 2 థియేటర్స్ ఫుల్గా వస్తుంది విజయవాడ, చిత్తూరు ఏరియాస్ అన్నీ కూడా చాలా బాగుందని చెప్పి. ఇట్స్ రైజింగ్ బై ది షో. సో ఈ టైంలో ఈ సక్సెస్ మీట్ పెట్టడం అనేది రియలీ అంటే మాకు సంతోషంగా ఉంది. యాజ్ అ ఫ్యామిలీ ఆఫ్ అండ్ ఫిలిం మేకర్స్ అండ్ ఆల్సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిలిం డమ్. ఈ రోజున సినిమా ఇండస్ట్రీ బతకాలి. సినిమా ఇండస్ట్రీలో లక్షల మంది ఉన్నారు, చిన్న పెద్ద అందరు కూడా. సంక్రాంతి మంచి స్టార్ట్ ఈ రోజున హీరో ఫిలింతో అమరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ఇచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. And congrats once again, you made it. And hearty congrats to all, and everyone miss ayunte, including the photography, the first sequence and cowboy sequence. Enta beautiful ga take off ayindi film. Climax lo pan India tho anta bీభత్సంగా అసలు గాల్లో ఎగిరి డైలాగులు చెప్పడం ఏంటి నాకు అర్థం కాదు. అలా ఎవరైనా గాల్లో ఎగిరి అసలు డైలాగులు గాల్లో ఎగిరి చెప్తారు ఎవరైనా? నేను ఎప్పుడు చూడలేదు అలాగా ఇలాంటివన్నీ అసలు. కానీ ఎనీవే నేను చెప్పడం కంటే యూ షుడ్ వాచ్ ద ఫిలిం, ఎంజాయ్ ఇట్. అంతకంటే చెప్పేది ఏం లేదు. హార్టీ కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్ అండి. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఆంధ్ర వ్యూవర్స్ ఆల్సో ఫర్ హ్యావింగ్ ఎ నైస్ సంక్రాంతి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ సంక్రాంతి పండుగ, there's a lot of very highs for the family and some few lows also, which all of you have known. There was passing of Ramesh Babu Garu was one of the many hurdles that we had to overcome in the last 2 years. But we decided that as entertainers, the show must go on. It's Sankranti. There are people that need to be entertained, and that is our job, is to entertain people. So we decided to go ahead with the movie with all the motivation and encouragement from the entire cast and crew and the entire family. We decided to go ahead. We couldn't have asked for a better launch for Ashok. For him to launch on Sankranti Pandaga, which is so dear to his grandfather and to his family, was a very special moment for him and for all of us. And in spite of all the difficulties over the last 2 years, I think we're very happy with the result. We're very happy with the response. There's been unanimous praise for both Ashok, the entire cast and crew, and for the film itself. And we're very happy with that. As far as the run is concerned, the days ahead will tell, but we're very confident and very grateful. Thank you very much. Nice of you all to be here for a thank you event. 2 days ka నాకు రిపోర్ట్స్ వస్తానే ఉన్నాయి. బాబు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. అండ్ వీ హ్యావ్ అ బిగ్ స్టార్ కాస్ట్. పబ్లిసిటీకి టైం లేకుండా చాలా హరియప్ చేసి పోస్టర్స్ కూడా జస్ట్ అశోక్ అండ్ నిధి ఉంటాయి ఎక్కువ. బట్ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ బిగ్ స్టార్ కాస్ట్. ఐ వాంటెడ్ టు షో ఆల్ ఆఫ్ దెమ్. And so that, families also will have an idea that it's not only about youth, it's for the family audience also. It's a thrilling comedy which keeps people laughing in the first half and second half. Naku reports andaru chepta unnaru that thoroughly they enjoyed the movie, and it's a great commercial entertainer. Kabatti chala santoshanga undi that this movie has been received well and liked by one and all. So unanimous ga chala baagundi anesi chepta unnaru. So I'm hoping that in the coming days also it will pick up well, and it will be a good entertaining subject for people andi.
Tarvata, I've been talking like this in 2-3 events. So ippudu, if you people ask questions, I would like to answer them. With that, I will take leave. Thank you. uh, in films, everybody works really hard. They put years of their life, they put all their effort, energy, prayers, everything they put into one film, and then that result comes. And luckily, with this film, we've been blessed with a very positive result. So, thank you to the audience for that, and thank you to the media for writing such nice reviews about us. And I'd like to thank the producers, Amaraja Entertainment, Jay sir, and Padma ma'am. You know, you can see the quality in the film. They have not at all compromised, and the film looks huge. So I think all the credit goes to them for also releasing it, preponing the film, releasing it, whatever it is, it just worked out perfectly. And thank you to Sri Ram sir. I'll just say that thank you, Sri Ram sir, for giving me such a big hit. You know, I think that just says it all. And he's made such a stylish film, such a funny film. Nakuda chala chala nav vachindi while watching the film. Even though, you know, I think the Telugu audience will understand every single moment and enjoy it even more than me. But I enjoyed it to the max. So, Sriram sir, you've really written a great film. Brahma ji, it was. Your scene is a highlight scene, I think, in our film, and everybody agrees with me. Nen family to chusanu, and they were all just laughing and laughing and laughing. So the Brahmaji is like such a big plus to the film. And Ashok, congratulations. You know, first film doing well is actually very important, and I think this is a perfect film for Ashok. And everybody who has complimented me personally on messages has also complimented him. And he completely deserves all of the praise. Jagpati Babu, JB sir, is like the coolest person I have ever met in my life. So it was great to work with him, but also his talent is, you know, you can see it on screen, the intensity that Jagpati Babu Garu has, and the kind of weight and, I don't know, attention that he brings to the film has really helped the film a lot. So thank you to him. Naresh sir, you have also, like with my whole family, again, the kids and everybody was laughing in all the scenes. So I think Naresh sir has also done a splendid job in the film. And Roll, thank you so much, sir. Thank you to you too, and to you. And yeah, it feels great, and thank you so much. Love you all. మా ఫస్ట్ థ్యాంక్ యూ నేను ఆడియన్స్కి చెప్పేసానండి. థ్యాంక్ యూ సో మచ్ మా హీరో సినిమాకి వచ్చి చూసి అంత నవ్వి ఎంజాయ్ చేసినందుకు. ఆ ఫస్ట్ రోజు దేవిలో వెళ్ళి చూసినప్పటికైతే లైక్ ఆ యూఫోరియా నుంచి ఇప్పుడు దిగుతున్నాను అనుకుంటా నేను. అండ్ నెక్స్ట్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ చెప్పాలి. సగం మంది ఇక్కడ ఉన్నారు, సగం మంది లేరు. లేని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మనం ఐ ఫెల్ట్ లైక్ అ ఫ్యామిలీ ఓన్లీ. మీరు కూడా అలానే అనుకున్నాను నాతో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్. అండ్ నా పక్క నుండి సినిమాని పూర్తి చేసే వరకు అట్లానే ఉన్నారు, యాటిట్యూడ్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మామ్, డాడ్, థ్యాంక్ యూ. ఐ కీప్ ఇట్ సింపుల్ విత్ దెమ్. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు, స్టేజ్ పైకి తీసుకొచ్చారు. సో ఐ విల్ మూవ్ ఆన్ ఫ్రమ్ దట్. అండ్ బ్రహ్మాజీ గారు, మీరు క్లైమాక్స్కి వచ్చేసరికి థియేటర్ బూమ్ బద్దలైపోయింది అక్కడే. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే ఎంత నవ్వుతారనేది మీరు షాక్ అయిపోతారు. మీరు అంత నవ్వారని మీరే షాక్ అయిపోతారు. అంత లెవెల్లో చేశారు మా బ్రహ్మాజీ సార్ క్లైమాక్స్లో నవ్వించడానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. క్లైమాక్స్ అంతా లేపేశారు మీరు. థ్యాంక్ యూ. జేబీ సార్, సినిమా అంతా అయిపోయాక ఆయన లాస్ట్ రోజు వెళ్ళేటప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్, మీరు ఒప్పుకొని సినిమా చేసినందుకంటే ఆయన చూసి ప్లీజ్ డోంట్ థ్యాంక్ మీ అశోక్, వీఆర్ ఫ్యామిలీ అని చెప్పారు అంతే. దట్ వాస్ ద మోస్ట్ టచింగ్ మూమెంట్ ఐ హ్యాడ్ విత్ ఎనీ యాక్టర్ ఆన్ సెట్ అండి. లైక్ నేను చెప్పలేను ఎంత బాగా అనిపించిందంటే. సార్ థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ అసలు మీరు నాతో చేసేటప్పుడు డిసప్పాయింట్ అయినా అది ఎక్కడ కనిపించలేదు నాకు. బట్ సో థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ మీ సో కంఫర్టబుల్ and helping me perform so well. Thank you. నరేష్ అంకుల్, మనం ముందు నుంచే ఫ్యామిలీ. సినిమాలో చేసేటప్పుడు కూడా అట్లానే అనిపించింది. అండ్ ఆడియన్స్
సినిమా చూసేటప్పుడు కూడా అలానే అనుకుంటున్నారు, ఒక ఫ్యామిలీ యూనిట్ లాగే ఉన్నాం మీరు నేను అర్చన గారు కలిపి అని. సో దట్ కేమ్ అవుట్ సో న్యాచురలీ. ఐ థింక్ ఇట్స్ బికాజ్ ఆయన ఎనర్జీ నేను పట్టుకోవటమే నేను చేసిన పని అంతే విత్ యువర్ సీన్స్. థ్యాంక్ యూ సో మచ్. గోపి సార్, ఐ న్యూ అబౌట్ యూ. నేను చెన్నైలో ఫైట్స్ డాన్స్ నేర్చుకునేటప్పుడు మైమ్ గోపి సార్ ఎవరో నాకు అప్పుడే తెలుసు, ఎందుకంటే మా ఫైట్స్ క్లాసెస్లో మీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు అక్కడ అండ్ బాగా చెప్పేవాళ్ళు. అండ్ నాకు అంత టైం లేదు ఆ టైంలో, కానీ ఐ వుడ్ హ్యావ్ కమ్ అండ్ లెర్న్ ఫ్రమ్ యూ సార్ ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ టైమ్ ఇన్ చెన్నై. అండ్ మీరు మా సినిమాకి వచ్చాక నేను భయపడ్డాను, ఏంటి కొంచెం సీరియస్గానే ఉన్నారు కదా అని. కానీ మనం సీన్స్ చేసేటప్పుడు మీ అంత స్వీట్ పర్సన్ నేను ఎప్పుడు కలవలేదండి. లైక్ ఐ డోంట్ నో హౌ, like he is the most sweetest person on the planet. Thank you sir, thank you for coming and accepting the role and doing it so well for us. Thank you. And Vijay, మా మాస్టర్ విజయ్ మాస్టర్, అందరు చెప్తున్నారు ఈ అబ్బాయి డాన్స్ బాగా చేశాడని ప్రతి రివ్యూలో. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్ట్స్ ఫర్ మీ టు డూ సో వెల్ అది కూడా విజయ్ నన్ను ముందు నుంచి ట్రైన్ చేసింది కూడా విజయ్నే. అండ్ ట్రైనింగ్ తర్వాత డొనాల్డ్ డక్ సాంగ్ కొరియోగ్రాఫ్ చేశారు. దానికి స్టెప్స్ అంత హెవీగా చేశానంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ యూ బిలీవ్డ్ ఇట్ అండ్ శ్రీరామ్ బిలీవ్డ్ ఇట్ సమ్హౌ. మీరిద్దరు బిలీవ్ చేశారు కాబట్టి అంత వచ్చింది ఆ సాంగ్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రోల్ రైడర్ సాంగ్కి లైఫ్ ఇచ్చింది రోల్, లిరిక్స్ అండ్ పాడింది ఆయనే. అండ్ సాంగ్ బాగా ఎంజాయ్ చేసేసారు అంతా, దాని గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇంకోటి చెప్పాలి ఏంటంటే సినిమా మొత్తం రోల్ ఇస్ దేర్ ఆల్ త్రూ అవుట్ అవర్ మూవీ అండి. డిఫరెంట్ బీజిఎమ్స్లో కానీ 2 సాంగ్స్ అంతా. అండ్ ఒక ఫైట్ సీన్ మాత్రం బాగా ఎలివేట్ అయిందంటే దట్స్ ఆల్ యువర్ క్రెడిట్ రోల్. లైక్ ఐ ట్రూలీ ఫీల్ లైక్ యూ ఆర్ దేర్ అండ్ యూ మేడ్ అ మూవీ హ్యాపెన్. బీజిఎం కూడా గిబ్రాన్ సార్ ఎంత బాగా కొట్టారంటే సినిమాకి ఎలివేషన్స్ కానీ కామెడీకి వచ్చేసరికి such a beautiful music he's given. So thank you Gibran sir. And సమీర్ రెడ్డి గారు ఇక్కడ లేరు, కానీ ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ లాక్డౌన్ తర్వాత మేము షూటింగ్ స్టార్ట్ చేశాక యాజ్ అ ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ డీలింగ్ విత్ కోవిడ్ అనేది ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. మాకు మామూలుగా ప్రొసీజర్లు కూడా ఏం తెలీదు. కానీ సమీర్ గారు దగ్గరుండి ఏం ఆలోచించద్దండి, వెళ్ళిపోదాం షూట్ చేసేస్తాము పర్వాలేదని చెప్పి ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్లే మేము సినిమా కూడా కంప్లీట్ చేసుకున్నాం ఫస్ట్ లాక్డౌన్ తర్వాత. అండ్ ఏ స్కెడ్యూల్ ఎంత కేయాటిక్ అయినా కూడా ఆయన మా పక్క నుండి ఒక అండగా హీ వాజ్ అ గార్డియన్ ఫర్ అవర్ ఫిల్మ్ యూనిట్ అని చెప్పుకోవచ్చు హ్యాపీలీ. థ్యాంక్ యూ సమీర్ సార్ ఫర్ బీయింగ్ దర్ ఫర్ అస్. అండ్ నిధి, సో లక్కీ చామ్ అని ట్యాగ్ ఇచ్చేసారు నిధికి ఆల్రెడీ. థ్యాంక్ యూ నిధి ఫర్ బీయింగ్ అవర్ లక్కీ చామ్. ఈ హీరో సినిమాకి యూ గేవ్ సో మచ్, యూ పుట్ ఇన్ సో మచ్ ఎఫర్ట్ ఫర్ అస్ విచ్. అండ్ ఆవిడ ఫ్యాన్స్ కూడా నేను ముందే చెప్పాను యూ లవ్ అ డబుల్ ట్రిపుల్ ఆఫ్టర్ యూ వాచర్ అని. అండ్ థియేటర్లో నేను అనుకున్నట్టే అలానే జరిగింది. ప్రతిసారి నిధి వచ్చినప్పుడు కేకలు అసలు we couldn't hear the screen anymore almost. అంతేగా. And thank you so much for agreeing to do the movie with a debut actor, that is after Ishmat Shankar. So thank you so much. And Sriram brother, శ్రీరామ్ గురించి పెద్దగా చెప్పాలంటే నాకు కొంచెం ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ గురించి థ్యాంక్ యూ చెప్పడం అనేది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో శ్రీరామ్, I'll keep it very simple with you also. మా అమ్మ నాన్నలాగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మీ యాజ్ యువర్ లీడ్. అండ్ జస్ట్ నాకు ఈ ఛాన్స్ దొరికింది, ఒక హీరో అయ్యానంటే యు ఆర్ ద ఓన్లీ రీజన్ రైట్ నౌ విత్ మై మదర్ అండ్ మై ఫాదర్. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ మళ్ళీ ఆడియన్స్కి చెప్తానండి, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ అందరికీ బిగ్ థ్యాంక్స్. సూపర్, అంటే థియేటర్లు చూస్తే నిజంగా పండగలా ఉంది ఈ సినిమా. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్. థియేటర్లో గట్టిగా నవ్వుతూ మేమైతే కష్టపడి చేసామో దానికి హోల్ రియాక్షన్, అంటే మేమేం చేసినా థియేటర్లో మీరు క్లాప్ కొడుతుంటే మీరు ఫుల్గా నవ్వుతుంటే దట్స్ అ బిగ్గెస్ట్ జాయ్. అంటే దానికన్నా ఆనందం ఇంకేం ఉండదు. అందరికీ అంటే టీంలో మేము అందరం సినిమా చేసే దాని గురించే, సో ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించే థ్యాంక్ యూ. సో థియేటర్కి వస్తే మీకు ఇంకా
ఇంకా అంటే చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ, అండ్ చూడాల్సిన అందరికీ ప్లీజ్ థియేటర్కి రండి. సూపర్గా ఎంజాయ్ చేసే సినిమాని మేము అందరం కలిసి రెడీ చేసాం. అండ్ ఆన్ దిస్ అకేషన్ ఐ రియలీ వాంట్ థ్యాంక్ చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఇన్ ద ఆర్డర్ వస్తాను. విజయ్, సూపర్ జాబ్. ఐ థింక్ సూపర్ జాబ్ విత్ ద సాంగ్. చాలా బాగా చేశాడు. మైమ్ గోపి సార్ ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన మైమ్ మాట, ఆయన ఎక్కువ మాట్లాడరు, అంతే రియాక్షన్స్తో చేస్తుంటారు, బాడీ లాంగ్వేజ్తో చేస్తుంటారు. ఈ సినిమాలో ఒక ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ ఉంటుంది, ఆడిటోరియం అంతా పగిలి నవ్వుతున్నారు. ఆ సీన్, దట్ సీన్ వాజ్ సూపర్ సార్. ఐ థింక్ అంటే ఆడిటోరియం ఆల్మోస్ట్ ఒక 8-9 minutes కంటిన్యూస్ లాఫ్టర్. You killed it. I think you were superb in that scene and throughout the film also. Thank you. రోల్, ఐ లవ్ యూ. చాలాసార్లు సినిమాకు ఒక మంచి ఎనర్జీ ఇచ్చాడు. గిబ్రాన్ ఒక సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆల్బమ్ ఇచ్చాడు. దానికి రోల్ వాజ్ రియలీ హెల్ప్ఫుల్ ఇన్ యాడింగ్ ఆన్ లాట్ ఆఫ్ నైస్ థింగ్స్. ఎస్, థ్యాంక్స్. అండ్ నరేష్ సార్, నరేష్ గారికి ఒక్కటే సార్, ఐ జస్ట్ లవ్ యూ సార్. అంతే. అంటే మీరిచ్చే ఎంత జాయ్ఫుల్గా ఉంటారు, ఎంత హాయిగా ఉంటారు, ఎంత నవ్వుతూ ఉంటారు. సెట్ మీద రాగానే ఇందాక చెప్పినట్టు ఈవినింగ్ 4 గంటలు అవగానే అందరికీ కాఫీ ఇస్తారు, ఆయన స్పెషల్ కాఫీ ఇస్తారు. అందరినీ ఒక ఫ్యామిలీలా చూసుకున్నారు ఆయన సెట్ మీద ఉన్నప్పుడు. అండ్ ఇవాళ ఆయన సీన్స్కి అసలు ఓపెనింగ్ సీన్లో ఆయన లుక్ చూసి, లేకపోతే అసలు సెకండ్ హాఫ్లో అసలు ఉన్న పంచెస్కి థియేటర్ బళ్ళన్న అవుతుంది. అది ఆయనకి కొత్త కాదు. ఐ థింక్ ఆయన ఎప్పటి నుంచో చేస్తూనే వచ్చారు. అండ్ ఐ థింక్ హీస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. బట్ నాకు ఆయనకి ఒక రిలేషన్షిప్ ఉంటుంది, ఏదో మా ఇద్దరికి ఇంకొక కొత్త రకం టైమింగ్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సార్, అసలు యు వర్ జస్ట్ ఫ్యాంటాస్టిక్. అండ్ జేబీ సార్, జగపతి బాబు గారు ఫస్ట్ కలవంగానే కొంచెం సీరియస్గా ఉంటారుగా జగపతి బాబు గారు. ఫస్ట్ మీటింగ్ జగపతి బాబు గారు చెప్తున్నాను, ఆయన ఏంటి కొంచెం సీరియస్ పర్సన్ కదా అనిపించింది. 5 నిమిషాలు మాట్లాడితే నా లైఫ్లో అంత ఓపెన్గా మాట్లాడే పర్సన్ నేను ఎప్పుడూ కలవలేదండి. అంటే ఆయన ఎంత ప్లేన్ హార్టెడ్, స్ట్రెయిట్ ఫార్వర్డ్, అంటే బాగుందా బాగాలేదా అనేది అట్లా ఏదన్నా డైరెక్ట్గా చెప్పేస్తారు. సో ఫస్ట్ ఇవాళ మేము అందరం కలిసి వెళ్ళి థియేటర్లో సినిమా చూసాం. ఫస్ట్ నేను ఏం చేశాను అంటే జగపతి బాబు దగ్గరికి వెళ్ళి, సార్ సినిమా ఎలా ఉంది సార్ అని అడిగాను. బికాజ్ ఆయన నిర్మోహం మాటంగా చెప్తారనమాట, ఇది బాగుంది అంటే బాగుంది, అయితే బాగాలేదు. ఆయనకి చాలా నచ్చింది. అండ్ ఆ ఒక రియాక్షన్ చూసి నాకు చాలా ఎక్సైట్మెంట్ వచ్చింది. అండ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అగ్రీయింగ్ టు డూ దిస్ రోల్. బికాజ్ చాలా అంటే మేము ట్రైలర్లో కానీ వాటిలో కానీ చాలా చిన్నగా మేము లాట్ ఆఫ్ థింగ్స్ చూపించలేదు. ట్రైలర్ చాలా సింపుల్గా ఎక్కువ చూపించకూడదని చిన్నగా కట్ చేసాం. బట్ దెర్ ఇస్ సో మచ్ సినిమాలో ఎంత ఉంది అంటే. అండ్ ఆయన రోల్ ఇస్ సో ఇంపార్టెంట్. అండ్ ఆయనంత స్పోర్టివ్గా, అంటే కొన్ని సీన్స్ అయితే ఆయన, మేము రాజమండ్రిలో కోవిడ్ టైం మాట, ఆయన నీళ్ళలో మునగాలి సార్, నా కోసం ప్లీజ్ మునుగుతారా అంటే 600 మంది ఉన్నారు, చిన్న టెన్షన్. కానీ మళ్ళీ ఒక 10 నిమిషాలు క్యారవెన్లోకి పిలిచి, నీకు కావాలా చేసేద్దామని చెప్పి, అలా చాలా సీన్స్లో అస్సలు సూపర్ స్పోర్టివ్గా చేశారు. ఆ సీన్స్ నేను చెప్పలేను, ఎందుకంటే అది చెప్తే రేపు సినిమాలో అంటే మీ సినిమాలు చూసినప్పుడు కిక్ పోతుంది. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ యు ఆర్ జస్ట్ అసలు అంటే ఐ డోంట్ నో, నరేష్ గారిని జగత్ బాబు గారిని మీరు చూస్తుంటే ఎక్కడ మేము షూటింగ్ చేసినాక సీనియర్ యాక్టర్స్ అనే ఫీలింగ్ రాదు. నేను నా ఏజ్ వాళ్ళతో కన్నా వాళ్ళిద్దరితో ఇంకా చాలా కంఫర్టబుల్గా ఉంటానేమో. అండ్ వాళ్ళు ఆ స్పేస్ క్రియేట్ చేస్తారు. ఐ థింక్ యూ గైస్ ఆర్ సూపర్ యంగ్ ఆల్వేస్. అండ్ అశోక్, ఓకే, మై డార్లింగ్ అండ్ మై బ్రదర్. ఐ థింక్ ఇవాళ అందరూ సినిమా చూసి అసలు ఎక్కడ అశోక్, నేను ముందే చెప్పాను కూడా ప్లీజ్లో, ఎక్కడ అందరూ ఒకటే మాట అంటారు, ఇది అశోక్ ఫస్ట్ సినిమాలా ఉండదని. అండ్ తను పడిన కష్టానికి, తను పడిన హార్డ్ వర్క్కి ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఇస్ డెఫినెట్లీ, హీ డిజర్వ్స్ ఇట్. యూ డిజర్వ్ దిస్ సక్సెస్ ఫార్ షూర్. అండ్ ఏమో అందరి గురించి మాట్లాడగా నేను అశోక్ మేము ఒకరి గురించి వాళ్ళు చెప్పుకోలేమేమో. ఆల్ ఐ కెన్ టెల్ ఇస్ లాట్స్ ఆఫ్ లవ్. అండ్ కొత్త అబ్బాయి అంటే మీరు ఒక కొత్త అబ్బాయి లాంచ్ అయి ఒక కొత్త అబ్బాయి సినిమాకి వచ్చి యూ విల్ ఫీల్ సో గుడ్ అండి. ఈ పండగకి నన్ను నమ్మండి, ఫస్ట్ సినిమా తంది, బట్ మీ సినిమా థియేటర్కి వచ్చి చూడండి. ఒక హోల్సమ్ ఎంటర్టైన్మెంట్, అంటే ఒక వండర్ఫుల్ ఫీలింగ్తో ఖచ్చితంగా బయటికి వెళ్తారు. అండ్ ఈజ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. చియర్స్ టు యూ మ్యాన్. అండ్ నిధి నాకు ముందు ఐ నెవర్ థాట్, బట్ నౌ ఐ హ్యావ్ అ స్మాల్ థింగ్. ఐ థింక్ యు ఆర్ ద న్యూ లక్కీ చామ్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ.
ఐ థింక్ షీఈ్ ఆన్ అ హ్యాట్రిక్. ముందు సినిమా హిట్, సూపర్ హిట్, ఇప్పుడు నెక్స్ట్ మాది. సో ఐ థింక్ యూ ద న్యూ లక్కీ చామ్. అండ్ యా, సో నీ ఆన్ అ హ్యాట్రిక్ ఇస్ విత్ హీరో. సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సో స్వీట్. అండ్ స్క్రీన్ మీద చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏదో ఒక చిన్న జెన్యూన్గా ఉంటుంది, ఎక్కడ యాక్టింగ్ చేసినట్టు కాకుండా చాలా న్యాచురల్గా చేసింది. అండ్ యా, ఒక సూపర్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. ఐ థింక్ యా, రియలీ థ్యాంక్స్ టు నిధి ఫర్ దాట్. అండ్ బ్రహ్మాజీ గారు, ఇవాళ ఆడిటోరియం అండి, సినిమా అంతా అంటే సినిమా అంతా ఒక ఫ్లోలో ఉంటుంది. ఆ 10 నిమిషాలు, ఆ లాస్ట్ 10-15 నిమిషాలు మాత్రం అసలు కుమ్మేశారండి, అసలు లిటరలీ కుమ్మేశారు. అంటే యూ టుక్ ఇట్ ద నెక్స్ట్ లెవెల్. ఆ క్యారెక్టర్ అనుకుని ఆయన క్యారెక్టర్ ఏదో మీరు చూడండి, అసలు పగిలిపోతుంది. అంటే దట్ ఈస్ వన్ సూపర్, ఆడిటోరియం అంతా బొమ్మని లేచే సీన్ అది. అండ్ ఆ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు బ్రహ్మాజీ గారని ఫిక్స్ అయ్యాం. ఆయన డేట్స్ లేవు, ఆయన ఇంకో షూటింగ్కి వెళ్ళారు. మేము ఆ షూటింగ్ ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి క్యాన్సిల్ చేయించేసి మరీ తీసుకొచ్చాము ఫర్ డూయింగ్ దిస్. అండ్ అది చేయడం చాలా కష్టం అండి. గట్టిగా అరవాలి. ఒక పాపం ఆయన ఎన్ని టేక్స్ చేశారంటే 4-5 టేక్స్ చేసినా ఒక వాయిస్ లేదు, ఇంకా పోయింది. అలానే వాయిస్ లేకుండా కూడా ఇంకా అదే ఎక్సైట్మెంట్తో చేశారు. అండ్ మీరు ఏదైతే ఎక్సైట్మెంట్తో చేస్తారో దానికన్నా 10 times మోర్ ఎక్సైట్మెంట్ మేము థియేటర్లో చూస్తున్నాం. మీరు ఇవాళ చూశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, రియలీ థ్యాంక్స్ అ లాట్. ఆ సీన్ మాత్రం మీరు సూపర్ ఉంటుందండి. అండ్ కమింగ్ టు మై ప్రొడ్యూసర్ పద్మావతి గల్లా గారు, ఇట్స్ అ ఫ్యామిలీ. పద్మ గారి గురించి నిన్న కూడా అంటే నిన్న ఆవిడ ఫేస్ చూస్తే ఎంత హ్యాపీగా ఉందంటే, అది దట్ ఈస్ అ మూమెంట్. అది లైఫ్లో కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి. ఆ బ్యూటిఫుల్ మూమెంట్లో ఐ వాజ్ అ పార్ట్. సో థ్యాంక్ యూ. ఆ బ్యూటిఫుల్ మూమెంట్ అంటే ఆవిడ జెన్యూన్ అండి, ఏది దాచుకోలేరు, ఏది కొంచెం ఆర్టిఫిషియల్గా ఏం చెప్పరన్నమాట. బట్ ఆవిడ క్లౌడ్ 9లో ఉన్నారు, ఫుల్ జాయ్లో ఉన్నారు. ఆవిడకి ఫోన్ కాల్ వస్తున్నాయి, ఈ సినిమా సూపర్ హిట్ అంటున్నారు, కొంతమంది సంక్రాంతి విన్నర్ అంటున్నారు. ఐ థింక్ ఇట్ వాస్ టు సీ యూ లైక్ దట్ వాస్ గ్రేట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దట్ జర్నీ. అండ్ జయదేవ్ గల్లా గారు, థ్యాంక్ యూ సో మచ్. యూ ఆల్వేస్ బీన్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. అంటే ఏదున్నా బ్యాక్ అండ్ వీ హ్యావ్ అ స్ట్రాంగ్ పిల్లర్ అనే స్ట్రెంత్ దట్ యూ ఆల్వేస్ గివెన్ టు అస్ ఇన్ దిస్ హోల్ జర్నీ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఆడియన్స్. నేను నిజంగా చెప్తాను, నేను 4 సినిమాలు చేశాను. నాకు ఈ సినిమాకి వచ్చినంత ఫోన్ కాల్స్ కానీ, చాలామంది యూజువల్లీ సినిమా చూసి ఏం చెప్తారంటే బాగుంది, చాలా బాగుందమ్మా, గుడ్ అమ్మా, ఇట్లా అనేవాళ్ళు. అదిరిపోయింది, బ్లాక్ బస్టర్, ఇలాంటి వర్డ్స్ నేను నిజంగా వింటున్నానండి ఈ సినిమాకి. ప్రామిస్ చేసి చెప్తున్నా, నిజంగా వింటున్నా. అండ్ ఇట్ ఫీల్స్ సో గుడ్. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతికి ఇది నేను కూడా ఫస్ట్ టైం సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ చేయటం. అండ్ ఐ జస్ట్ వాంట్ టు సే అ బిగ్ థ్యాంక్స్ టు ఆడియన్స్. అండ్ సినిమా చూడని వాళ్ళందరూ థియేటర్కి వచ్చి తప్పకుండా చూడండి. అసలు ఒక సూపర్ అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా అండి, మాది ఒక సూపర్ హిలేరియస్ కామెడీ సినిమా. అంటే ఫుల్గా నవ్వుకునే సినిమా. 2 or 10 minutes నవ్వుతూనే ఉంటారు. అండ్ మిమ్మల్ని నవ్విస్తామనేదే మా ఐడియా కూడా. సో థ్యాంక్ యూ సో మచ్.